హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి. సాఫ్ట్ కేక్ అయితే చేస్తున్నాను. స్పాంజ్ కేక్. కేవలం అంటే 3 ఇంగ్రీడియంట్స్తోనే కేక్ అయితే చేశాను. మనకి ఎలక్ట్రిక్ బీట్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్ అయితే. ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఒక 4 కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. దీన్ని మనకి ఎలక్ట్రిక్ బీట్ ఉంటే వాడుకోవచ్చు మీరు, లేదంటే విస్తార్తోనే నేను చేశాను. ఇలా ఒక 15 నిమిషాలన్నా మనము విస్తార్తోనే చేస్తే ఒక క్రీమ్ స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనము 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ విస్తార్తోనే బీట్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒక డైరెక్షన్లోనే ఉండాలి. ఇది బాగా కలిపేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఫ్లాట్గా ఉండే బౌల్ అయితే తీసుకున్నాను. మీకు కేక్ మోల్డ్ ఉంటే కేక్ మోల్డ్లో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా బటర్ వేసి చుట్టూ కూడా అప్లై చేశాను నెయ్యిని. బటర్ పేపర్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి వేసేసి స్ప్రెడ్ అయ్యేలాగా చూడాలి. ఇప్పుడు ఇందులో మనము ఈ క్రీమ్ అంతటిని పోసేసుకోవాలి. ఒకసారి బాగా నెలకు తట్టడం వల్ల లోపల ఉన్న ఎయిర్ ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ని కానీ లేదంటే క్లోజ్ చేసే ఒక బౌల్గా కడాయిలాగా ఉండేది పెట్టుకున్నామంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక స్టిక్ పెట్టి చూసామంటే లోపల తేమేమీ లేదనేసి అంటే కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. నేనైతే బేకింగ్ పేపర్ లేదు కాబట్టి అలానే వేశాను. చుట్టూ అయితే జస్ట్ లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది, కానీ కేక్ అయితే సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.